హలో నమస్తే. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా రోజుల నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి చాలా సలహాలు ఇస్తా ఉన్నారు. ఒకసారి పబ్లిక్ లెటర్ రాశారు, పబ్లిక్ ఓపెన్ లెటర్స్ రాశారు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి టైం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి టైం లేదు మనకైతే తెలియదు. ఈజ్ బిజీ విత్ ఎక్స్టెండింగ్ ఈ సపోర్ట్ టు భారతీయ జనతా పార్టీ ఇన్ డిఫరెంట్ స్టేట్ ఎలక్షన్స్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికైన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి అని ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బిజీ అయిపోయారు ఆయన లైఫ్ అంతా ఎన్నికైన దగ్గర నుంచి. బట్ ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారేమో కొన్ని ప్రజా సమస్యల గురించి మెన్షన్ చేస్తున్నారు చాలాసార్లు. ఇప్పుడు ఒకసారి ఓపెన్ లెటర్ రాశాడు, ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టాడు 2-3 సార్లు, నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన చాలా విషయాలు ఏ విషయం మాట్లాడుతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సలహా ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. ఏమని? పార్లమెంటరీ డిస్కషన్ బైఫర్కేషన్, మనకి స్టేట్ డివిజన్ జరిగినప్పుడు మనకి రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగిన దాని మీద పార్లమెంటులో మీరు పార్లమెంటరీ డిస్కషన్స్కి సంబంధించి మీరు ఒక చర్చ పెట్టే విధంగా మీరు గవర్నమెంట్ని అడగండి అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఆయన బీజేపీతో చాలా క్లోజ్గా ఉన్నాడు, ప్లస్ కీ మెంబర్ ఇన్ ఎన్డీఏలో చాలా కీ మెంబర్గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, 100% ప్రొజెక్ట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఓకే, మరి అలాంటప్పుడు ఆయన ఏమంటారంటే, మరి రాష్ట్ర విభజనకు సంబంధించిన కొన్ని అన్యాయం జరిగింది కదా, అది అసలు ఇంతవరకు పార్లమెంటులో చర్చకే తెరలేపలేదు మీరు అని మరి ఆయన పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదేమో నా ఉద్దేశం. చాలా అన్యాయం జరిగింది విభజన టైంలో. ఓకే, ఇంకొకటి సుప్రీంకోర్టులో కేసులు వేశారండి. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఏమని? విభజన అప్పుడు మాకు అన్యాయం జరిగిందని, విభజన అనేది అసలు చట్టబద్ధం కాదని, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి అసలు దాని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లేదని కోర్టులో కేసు వేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేసింది. మరి ఏమైనా కేసు ఏమైంది? ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కనీసం ఒక లాయర్ని పెట్టి ఆర్గ్యుమెంట్ చేసి, ఇదిగోండి అసలు విభజనే అన్యాయం, ఇది మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలపమని డిమాండ్ చేసినా తప్పులేదు. బట్ అది పాసిబిలిటీ లేనప్పటికీ బట్ వీరు కోర్టులో వేసింది ఏంది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టే అన్యాయమైన అంటే అర్థం ఏంటంటే అసలు డివిజనే తప్పు అన్నారంటే కంబైన్డ్గా ఉండటం న్యాయం అని చెప్పినట్టు వీళ్ళ కోర్టుల్లో. ఆ కోర్టు కేసు ఏమైంది అని పవన్ కళ్యాణ్ గారిని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అడిగారు 2-3 సార్లు. ఓకే, ఇవి ప్రజా సమస్యలు. ఇవన్నీ వదిలేసి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏమో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు ఒకటే, వాళ్ళకు ఒక పేరు ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి పేరు ఉంది. దేని మీద? కంపెనీలు తీసుకొస్తారు, హైటెక్ సిటీలు కడతారు అని ఆయనకి పేరు ఉంది. ఆ పేరుని నిలబెట్టుకోవడానికి ఆయన నానా తంతాలు పడుతున్నారు. ఇప్పుడు కంపెనీలు తీసుకురావడానికి, కంపెనీల కోసం కంపెనీలు, ఆఫీస్ పెట్లు, ఇవే వాళ్ళు తప్పితే పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి భోజనం, ఆహారం స్కీములు ఇటు ఉండదు, వాళ్ళ ధ్యాస ఉండదు అనేటువంటి పేరు ఉంది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి. ఇప్పుడు మనం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అదే అడిగారు. యాక్చువల్గా మీరు లేచిన దగ్గర నుంచి మీరు కంపెనీలు అవి అంటున్నారు కానీ బట్ పేద ప్రజలని బేసికల్గా పేద ప్రజల యొక్క బాగోగుల మీద మీరు ఫోకస్ ఎప్పుడు పెడతారని. ఓకే సరే, అది చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, ఈ రీఆర్గనైజేషన్కి సంబంధించి నువ్వు ఫస్ట్ ఒక అడ్వకేట్ని పెట్టి ప్రశ్నించడానికి పెట్టావు కదా అని చెప్పి ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి అడ్వైస్ చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఓకే, మోరోవర్ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి 74,542 కోట్లు అంటే 74,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పెండింగ్ బిల్స్ ఉన్నాయట. ఇది ఎవరు చెప్పారు? 2018లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒకటి పెట్టి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి 2018లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి 74,542 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి
ఎరియర్స్ ఉన్నాయన్నారు. మరి ఆ డబ్బులు వచ్చాయా? దానికోసం ఏమైనా ప్రశ్నించారా? దానికోసం ఏమైనా అడిగారా? కనీసం మోడీ గారికి లెటర్ రాశారా అని నేనంటలా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అన్నది. పవన్ కళ్యాణ్ గారికి సజెషన్ ఇచ్చాను నిన్న కూడా. ఆయన ఇప్పుడు 4-5 సార్లు ఒకసారి ఓపెన్ లెటర్ రాశాడు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ఎప్పుడంటే అప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎవరో అండి ఏదో ఈయన మాట్లాడుతుంటాడు అని అంటారు, కానీ బట్ ఆయన కరెక్ట్ మాట్లాడతారు. ఉండవల్లి గారు ఆయన కరెక్ట్గా ప్రజా సమస్యల గురించి మాట్లాడతారండి ఆయన. ఉండవల్లి గారు ఇది వీళ్ళందరూ ఇది ఆయనలో రాజకీయ స్వార్థం ఏమీ లేవు. ఉండవల్లి గారికి ఒక ప్రజా సమస్యను పట్టుకొని మాట్లాడతాడు ఆయన. వీళ్ళు ఆయన పట్టించుకోవట్లేదని నా ఉద్దేశం. రెండోది, స్టేట్ రైట్స్ గురించి మాట్లాడండి అన్నారు. భారతీయ జనతా పార్టీ నువ్వు అపోజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ నీకు స్టేట్స్కి రైట్స్ ఉన్నాయి. ఓకే, పబ్లిక్లీ డిమాండ్ డ్యూ ఫండ్స్, స్పెషల్ స్టాటస్, ఇట్లాంటి కొన్ని రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైట్స్ని నువ్వు ప్రశ్నించని చెప్పి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అడగాలి? ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే జూబ్లీ హిల్స్కి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మా జనసేన వాళ్ళు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేస్తారు తెలంగాణలో అని. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల, అసలు ఎలయన్స్ ఏందో తెలియదు. ఇక్కడ ఏది అసలు ఏందో ఎడిపోతుందో తెలియదు, అసలు లోకం ఎడిపోతుందో ఎవరికి తెలియదు. ఓకే, సో అది దానికి సంబంధించి. మూడోది, పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించి కొద్దిగా కమిట్మెంట్ ఉండాలి అనేది ఆయన ఒక సలహా ఇచ్చారు. పొలిటికల్ ఎఫిలియేషన్స్, తానుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ఒక అడ్వకేట్ని అని చెప్పుకోవడానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము మధ్యవర్తిని అని చెప్పుకోవడానికి, ఐఎమ్ ద స్టార్ ప్లేయర్ ఇన్ విన్నింగ్ ద ఎలక్షన్స్ అని చెప్పుకోవడానికి ఇవన్నీ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద పని చేసినటువంటి ఒక లిస్ట్ ఏమైనా ఉందా అని అంటే ఏం లేదు. ఉండవల్లి గారు అడుగుతున్న ప్రశ్న అదే. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అన్నా సరే పోయి కలిశారు, ముఖ్యమంత్రి స్థానంలో వెళ్ళారు, కలిశారు, మోడీ గారిని కలిశారు, డబ్బులు అడుక్కున్నారు, ఫండ్ ఇవ్వన్నారు. అక్కడి నుంచి ఏదో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో చాలాసార్లు ఇంకా అది టు అడ్మినిస్టర్ కాబట్టి చేస్తున్నాడు ఆయన. సరే లోకేష్ గారు అన్నదికి నేను ఆ కంపెనీలు తెచ్చాను, ఈ కంపెనీలు తెచ్చానని చెప్పి ఆయన పోస్ట్ చేసుకున్నాడు ట్విట్టర్లో, అక్కడెక్కడ పోస్ట్ చేసుకున్నాడు లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నికైన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన యొక్క ఇనిషియేషన్తో ఇదిగో నేను ఇది చేశాను అని చెప్పగలిగినటువంటి పాయింట్స్ 1-2 ఏమైనా ఉన్నాయా అంటే డౌట్ఫుల్లే. ఐ థింక్ ఓన్లీ అమరావతికి సంబంధించిన ఈ ఏమంటారు భూసేకరణ ఒకటి ఆపినట్టున్నాడు ఆయన. అమరావతికి సంబంధించి ఒక భూసేకరణ ఏదో జరుగుతుంటే ఆయన ఆపాడు అంతే. ఏదో అప్పుడప్పుడు మా పోలీసుల మీద వాళ్ళ మీద పోలీసులు నా కంట్రోల్లో ఉండట్లేదు, మేము చెప్పినట్టు వింటలేదు, నీ చెప్తున్నాడు తప్ప అసలు బేసికల్గా ఫండమెంటల్గా రాష్ట్రానికి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన సలహాతో ఆయన యొక్క వర్షన్ నుంచి ఆయన యొక్క పలుకుబడి ఉపయోగించి ఏమైనా తీసుకొచ్చాడు ఇప్పటివరకు అంటే ఐ థింక్ దేర్ ఇస్ నథింగ్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఏదో చేసి ఉండొచ్చు, 2-3 పనులు అవి 2 పనులు చేసి ఉండొచ్చు, బట్ ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన పనులు చాలా తక్కువ అని నేనైతే అనుకుంటున్నా. మేబీ దట్ we also know, people also know that what's happening in Pawan Kalyan's house. Okay, అది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.